సో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీకి వార్నింగ్ ఇచ్చాడు. సో నేను సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి ఎంతో చేస్తున్నాం, కానీ మీరు నాకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్కి చాలా థ్యాంక్స్ అని ఇచ్చాడు. సో దానికి కారణం ఏంటి అంటే సినిమా థియేటర్లు జూలై 1 నుంచి బంద్ చేయాలని ఒక ప్లాను సినిమా థియేటర్ల వాళ్ళు ప్లాన్ చేసుకోవడం. దానిలో ముఖ్యంగా ఒక 4 ప్రొడ్యూసర్లు ఉన్నారు. దానికి సంబంధించి వాళ్ళ దగ్గరనే ఒక 130-140 థియేటర్లు ఉన్నాయి. సో కాబట్టి వాళ్ళు పవన్ కళ్యాణ్కి ఎగనెస్ట్ కాబట్టి ఆయన సినిమా రిలీజ్ టైంలోనే సినిమా థియేటర్లు బంద్ చేసి ఆయన సినిమా నడవకుండా చేయాలన్న భావంతో ఉన్నారు అని పవన్ కళ్యాణ్ ఫీల్ అయిపోయాడు. సో కాబట్టి నాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్తూ, ఇక భవిష్యత్తులో మేము వ్యక్తిగతంగా ఎవరితో మాట్లాడడం, సంఘాల వాళ్ళతోనే మాట్లాడతాం, సినిమా ఇండస్ట్రీనే ముఖ్యమైనది, వ్యక్తులు కాదు ఇక్కడ అని చెప్తా ఉన్నారు. మరి ఇంతకుముందు ప్రభుత్వం చేసిన కించపరిచింది మీకు మర్చిపోయినరా అని చెప్పి వ్యాఖ్యానించాడు. సో ఓవరాల్గా ఏమైపోయింది అంటే ఈయన సినిమా ఇండస్ట్రీకి అయితే ఒక వార్నింగ్ పంపించినట్టుగా ఉంది. మరి ఇది వార్నింగ్ పంపించినట్టుగా ఉంది, జగన్ ప్రభుత్వం అవమానించింది కదా అంటే, జగన్ ప్రభుత్వం అవమానించింది ఓకే, అలాగే వచ్చేసి ఇప్పుడు మీరు ఇచ్చిన వార్నింగ్ కూడా ఒక అవమానమే సినిమా ఇండస్ట్రీకి. సో మరి ఇదేమీ గౌరవం ఇచ్చినట్టు కాదు కదా. సో డెఫినెట్గా దాన్ని కూడా చర్చించి నిర్ణయం తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి డెఫినెట్గా మరి ఎందుకు సినిమా థియేటర్లు బంద్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఒక పెద్ద సినిమా మీది రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ సినిమాకి నష్టం కాబట్టి మీరు అలా సినిమా థియేటర్లు డైరెక్ట్గా బంద్ చేయడానికి లేదని చెప్పేసి ప్రభుత్వం తరఫున మాట్లాడించవచ్చు, లేదా మాట్లాడవచ్చు కూడా. కానీ పబ్లిక్కి తెలిసే విధంగా టీవీకి రిలీజ్ చేసి ఒక ప్రెస్ మీట్ కూడా కాదు, డైరెక్ట్ ఒక నోటును రిలీజ్ చేశారు ఈ వార్నింగ్తో కూడింది. సో ఇది ఏమనిపిస్తుంది అంటే ఇది కూడా ఒక రకమైనటువంటి భయభ్రాంతులకు గురి చేయడమే, అంటే మిమ్మల్ని మీ సంగతి చూసుకుంటాను నేను అని వార్నింగ్ ఇచ్చినట్టుగానే కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా సినీ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు అయి ఉండొచ్చు, ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల వాళ్ళ సినిమాలకు నష్టం, అది నటీనటులకు నష్టం, ప్రొడ్యూసర్కి నష్టం, అందరికీ నష్టమే. సో డెఫినెట్గా అలాంటి నిర్ణయాలు సరైన విధంగా అందరితో చర్చించి తీసుకోవాలి తప్పితే ఒక సినిమాకి నష్టం కలగజేసి దాని మీద ఆధారపడి కొన్ని వేల మందిని నష్టం చేసే పద్ధతి సరైన విధానం కాదు. సో దానికి నా ఆగ్రహం వ్యక్తం చేయటం హీరోగా తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఒక విధంగా భయపడితే ఈయన ప్రభుత్వంలో మరొక విధంగా భయపడుతుంది. అలాగే ముఖ్యమంత్రి మీరు కలిసిండ్రా, ఎందుకు గెలవలేదు అని చెప్పేసి కూడా ఒక బెదిరిస్తున్నట్టుగా ప్రశ్న వచ్చింది. అంటే ఓవరాల్గా వాళ్ళు బెదిరించే విధానం ఒక రకం, మీరు బెదిరించే విధానం ఒక రకం, అంతే తప్పితే మరొక విధంగా అయితే ఏమీ లేదు. బట్ ఓవరాల్గా సరే, ఇది సినీ ఇండస్ట్రీకి ఈయనకు మధ్య ఏర్పడిన ఘర్షణ. పాపం సినీ ఇండస్ట్రీ వాళ్ళు డెఫినెట్గా తలంచుకోవాల్సిందే. ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి అందరూ సరెండర్ అయిపోయి బదిలాడుకొని బామాలాడుకొని వచ్చారు అల్లు అర్జున్ విషయంలో. అది అక్కడ ముగిసిందో లేదో ఇప్పుడు ఈ విషయంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ ఉగ్రరూపం చూస్తూ ఉన్నారు. సో మళ్ళీ ఈయన దగ్గరకు వచ్చి బదిలాడుకుంటారు. సో ఇది కూడా సమస్య పోతుంది. ఓవరాల్గా ఏంది అంటే అంటారు కదా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా అంటే ఆకే చినిగిపోతుంది. కాబట్టి సినీ ఇండస్ట్రీకే ప్రాబ్లం. కాబట్టి సినీ ఇండస్ట్రీ వాళ్ళు డెఫినెట్గా కొద్దిగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది తప్ప అందరి నుంచి వార్నింగ్లు తీసుకుంటే బాగుండదు. అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది సినీ ఇండస్ట్రీ పెద్దలు. థ్యాంక్ యూ వెరీ మచ్.